ఏపీ సీఎం చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. కుల రాజకీయాలు చేయడంలో, విధ్వంసం సృష్టించడంలో చంద్రబాబు దిట్ట అంటూ గుట్టు విప్పారు. కాపు జాతి నుంచి తనను వేరు చేయడానికి చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 9న తనకిచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తుని ఘటన కేసులో ఉపసంహరించుకోకపోతే ఎల్లుండి నుంచి ఆమరణ దీక్షకు దిగుతానన్నారు ముద్రగడ పద్మనాభం. రవీంద్ర గారిని హత్య చేస్తారని సంగతి తెలుసు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవిని హత్య చేస్తారని చంద్రబాబుకు ముందే తెలుసన్నారు. తెలిసి కూడా పొలిటికల్ మైలేజ్ కోసం పాకులాడారని ఆరోపించారు. అందుకోసం అన్ని జిల్లాలలో అప్పటికప్పుడు మీటింగులు పెట్టి దహనకాండకు ప్రేరేపించారని, అందుకు తానే సాక్షినంటూ ముద్రగడ స్పష్టం చేశారు. పరిటాల రవీంద్ర గారిని హత్య చేస్తారని సంగతి తెలుసు. తెలుసుండి కూడా కాపాడవలసిన పోయి ఆ మనిషి చావటం వల్ల మనం రాజకీయంగా మైలేజ్ సంపాదించుకోవడం ఉద్దేశంతో రవి గారు హత్య రోజున అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు పెట్టి దహనకాండకి ప్రేరేపించిన సంగతి లోకానికి తెలుసు. అది ముఖ్యమంత్రి గారు నేను చూశాను పక్క నుండి. అందరికీ అన్ని జిల్లాలకి ఫోన్లు వచ్చాయి. అన్ని జిల్లాల్లో కేడర్ అంతా ఒక చోట సమావేశం అయిందండి. ఆ సమావేశంలో తగలబెట్టమని చెప్పేసి ఇచ్చిన ఆదేశాలు అయినా. చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడటమే కాకుండా పదవి కోసం దేనికైనా సిద్ధపడతారని చెప్పారు ముద్రగడ పద్మనాభం. రాజమండ్రి పుష్కర విషాద పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. తప్పు తాను చేసి అధికారులు పోలీసులపై నెట్టివేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బందిని 10-15 వేల మందిని రాజమండ్రి పుష్కరాలకి తరలించి సబ్ ఇన్స్పెక్టర్ గారి తగ్గించి డీజీపీ గారి వరకు ఉన్న ఆఫీసర్ అందరినీ గదిలో పెట్టేసేసి ఈయన పెత్తనం చేశారండి. పెత్తనం చేసి ఏం చేశారు సార్, ఆయన ఇమేజ్ పెంచుకోవడం కోసం, ఆయన ఆ వీడియో తీయించుకోవడం కోసం 29 మందిని పట్టున పెట్టుకున్నాడే. ఆయన ఎందుకు కేసులు బుక్ చేయలేదు సార్? 302లో ఎందుకు బుక్ చేయలేదు సార్? ఆయన్ని ముందు ఆయన బుక్ చేయాలి సార్. పోలీసు వారి మీద తోసేయడం, వాళ్ళ మీద తోసేయడం ఆయన అలవాటు. ఎన్ని తప్పుడు పనులు చేసే మనిషి ఆయన అండి. మా మీటింగ్ కూడా ఎట్టి పరిస్థితి జరగకూడదు, స్టేజ్ తగలబెట్టాలా, స్టేజ్ తగలబెట్టేసేసి కార్ పార్కింగ్లో ఉన్న వెహికల్స్ అన్ని తగలబెట్టాలా అని ప్లాన్ చేసిన మనిషి ఆయన సార్. ఎన్ని ఇప్పటిదాకా చెప్పలేదు, అన్నీ ఆయన చేయించాడు సార్. ఎవరో చేయలేదు సార్. ఆయన పరమాయింపు, ఆయనకి అలవాటు. ఎన్టీ రామారావు దగ్గర చూశాను సార్, నేను రామారావు దగ్గర చూశాను. తర్వాత పరిటాల రవి గారు, రామారావు గారిని ఎలాగ కుర్చీలో నాగేశ్వరరావు కూడా చూశారు మీరు. ఇవన్నీ చేయించడం ఆయనకి అలవాటు. ఆ పదవి కాపాడుకోవడం కోసం, కుర్చీలోంచి బయట దిక్కకుండా ఉండడం కోసం ఏమైనా చేస్తాడు ఆయన. కాపు జాతిని చీల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడం, రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. మా జాతి మీద వారు చూపించే ప్రేమ, మా జాతి నుంచి నన్ను విడదీయాలనే కుట్ర, మా జాతి 4 కింద చీల్చాలని కుట్ర. మరి కేసులోంచి మళ్ళీ మార్చి 10వ తారీఖేమో నేను ముద్దాయిగా ఉన్నానండి ఈ కేసులోని. ఈరోజు కేసులో లేనా? ఎంత దారుణం! అంటే నన్ను కూడా ఉన్న మనుషులను విడదీయాలా అంటే పెద్దలు తప్పించుకున్నారు కేసులోంచి అని నా మీద బురద జల్లించడం కోసం ఇది కుట్ర. తప్పు. ముఖ్యమంత్రి గారు, జీవితాలతో ఆడుకోకండి, కులాలతో ఆడుకోకండి. కులాలు రెచ్చగొట్టింది మీరు, కులాలు రెచ్చగొట్టి ఓట్లు ఎంచుకుంది మీరు. ఈరోజు కుల ఉద్యమం అంటే అంచేస్తా అంటున్నారు మీరు. అసలు రెచ్చగొట్టింది ఎవరండి? మీరు కాదా? ప్రజాసేవ చేయడం కోసమే తన తల్లిదండ్రులు జన్మనిచ్చారని అన్నారు ముద్రగడ పద్మనాభం. కాపు జాతికి మేలు జరగడం కోసం అవసరమైతే తన ప్రాణాలనైనా త్యాగం చేస్తానన్నారు. తుని సంఘటన పేరుతో మా సోదరుల్ని జైల్లో మగ్గిలాగా కుట్ర పన్నుతూ ఉన్నారు. ఆ కుట్ర నుంచి మా జాతిని పడేయడం కోసం నేను నిరాదేశ ద్వారా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాను. మా తండ్రి, మా తల్లి ప్రజాసేవకే నా జన్మనిచ్చారు. ఆ ప్రజాసేవలో ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ వేధింపులు నేను తట్టుకోలేను. మా జాతితో పాటు ఇతర జాతులు కూడా మాకు సహకరించారు. వారిని కూడా రక్షించుకోవాలా నేను. ఏదేమైనా రేపు సాయంత్రం లోపల ఎవరి మీద కేసులు పెట్టలేదు, పెట్టినా ఉపసంహరించుకున్నాం అని వార్త రావాలా. వార్త రాని పక్షంలో
9వ తారీఖు ఉదయం 9 గంటలకి నిరాదీక్ష కూర్చోవడానికి నిర్ణయం తీసుకున్నానని మీ ద్వారా ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నాను. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాం. ఆయన బాధ్యతల నుంచి పక్కకు పోయినా నేను బాధ్యతల నుంచి పక్కకు పోవడం జరగదు. ఈ జాతికి న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆపను. ఇప్పటి వరకు శాంతియుతంగా కాపు జాతి మేలు కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఇకపై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటానని తెగేసి చెప్పారు.